ఈ ప్రపంచంలో డబ్బు, పేరు, అధికారం ఈ మూడు ఉంటే న్యాయం నిజంగా మూగబోతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. సంపన్నుడే, కానీ ఆ సంపన్నత వెనకాల దాగి ఉన్నటువంటి చీకటి కోణాన్ని ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. దేనికి వాడుకున్నాడు అనంటే లైంగిక నేరాలకు పాల్పడడానికి వాడుకున్నాడు. ఎస్, మీరు విన్నది నిజమే. వీళ్ళంతా కూడా యువతులు ఆ మోకాళ్ళ మీద ఏం చేసిండని చర్చ నడుస్తా ఉన్నది అనేటువంటి వివరాలు ఒకసారి చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు, అధికారం ఈ మూడు ఉంటే న్యాయం నిజంగా మూగబోతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే జెఫరీ ఎప్స్టీన్ ఇప్పుడు పేరు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. నాట్ ఓన్లీ ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, ఒక దేశానికో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఒక చర్చనీయాంశంగా మారింది. సో గతంలో ఇతని గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం గత వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. అసలు ఎవరి ఎప్స్టీన్, ఎందుకు ఇతని గురించి ఇంత చర్చ నడుస్తా ఉన్నది, ఏం చేసిండని చర్చ నడుస్తా ఉన్నది అనేటువంటి వివరాలు ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తే గనక ఇగో నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఇతనే జెఫరీ ఎప్స్టీన్. ఈ ఫోటోలన్నీ అతని. ఇక్కడ కనిపిస్తున్నది జెఫరీ ఎప్స్టీన్, పక్కన ఉన్నది ట్రంప్. జెఫరీ ఎప్స్టీన్ అమెరికా దేశంలో సంపన్నమైన వ్యక్తుల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వాడు. దాదాపు 1000 కోట్ల ధనము, సొంత విల్లాలు, ఒక ఐస్లాండ్, జెట్ ఫ్లైట్లు, జెట్ పడవలు. సో ఇట్లాంటి సంపన్నమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు ఎప్స్టీన్. కానీ ఎందుకు ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎప్స్టీన్ గురించి అని ఒకసారి నా వెనకాల ఉన్నటువంటి ఈ ఇమేజ్ని చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. ఒకసారి చూడండి. ఎప్స్టీన్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొందినటువంటి గొప్ప వ్యాపారవేత్త. కానీ ఇవాళ ఆయన గురించి ఎందుకు చర్చ నడుస్తూ ఉంది అని అంటే అంతటి వ్యాపారవేత్త, అంతటి సంపన్నుడు, దాదాపు దిగ్గజాలందరితో కూడా సంబంధాలు ఉన్నాయి ఎప్స్టీన్ కు. నాట్ ఓన్లీ అమెరికా, ప్రపంచవ్యాప్తంగా మొదలుకుంటే ఈవెన్ భారతదేశంతో కూడా మొదలుకుంటే పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలతో, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద వ్యాపారస్తులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. సో ఎందుకు ఆయనతో సంబంధాలు పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు వారితో ఆయన మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి వివరాలను కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. జెఫరీ ఎప్స్టీన్ గురించి గత వారం రోజులుగా చర్చ నడుస్తా ఉన్నది. సంపన్నుడే, కానీ ఆ సంపన్నత వెనకాల దాగి ఉన్నటువంటి చీకటి కోణాన్ని ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే జెఫరీ ఎప్స్టీన్ ఉన్నాడో తనకున్నటువంటి ఆ డబ్బు కావచ్చు, అధికారాన్ని కావచ్చు, ఆ పేరుని కావచ్చు, దేనికి వాడుకున్నాడు అనంటే లైంగిక నేరాలకు పాల్పడడానికి వాడుకున్నాడు. ఎస్, మీరు విన్నది నిజమే. ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక దీవిలో లేదా ప్రత్యేక ఫామ్ హౌస్లలో, ప్రత్యేక విల్లాస్లలో అక్కడికి యువతులను అతని దగ్గరికి రప్పించుకొని తనకు కావలసిన విధంగా, తనకు నచ్చిన విధంగా వారితో గడిపేవాడు. అట్లా గడుపుతున్నటువంటి క్రమంలో చాలా మంది చీకటి గాథలు వెలుగులోకి రాలేకపోయి ఉన్నాయి. సో అట్లా చేస్తున్నటువంటి క్రమంలో జెఫరీ ఎప్స్టీన్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడము, అయినప్పటికీ కూడా నేను ముందు చెప్పినట్టు అతనుకున్న డబ్బు, అధికారం, పేరు వల్ల వాటన్నింటిని కూడా కప్పిపుచ్చుకున్నాడు, వాటన్నింటిని కవర్ చేసిండు. సో కానీ ఇప్పుడు ఒక 14 ఏళ్ల యువతిని ఆ టైంలో ఎప్స్టీన్ అత్యాచారానికి గురి చేయడము, ఆ 14 ఏళ్ల యువతి యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని కూడా మనకు సంచలనంగా మారుతున్నాయి. సో ఏం జరిగిందన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఒక 14 ఏళ్ల అమ్మాయిని తన దీవికి లేదా తన ఫామ్ హౌస్ కి పిలిపించుకొని తన అవసరాల కోసం పిలిపించుకున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే నో చెప్పిందో ఆమెను చిత్రహింసలు పెట్టడం ప్రారంభం చేసిండు. దాని తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టడము, ఆ కేసు తదనంతరము ఈయన తప్పించుకోవడము, కొద్ది కాలం మాత్రమే శిక్ష అనుభవించడం లాంటివి చేసిండు. ఇంకా భయంకరమైనటువంటి నిజాలు దీంట్లో ఉన్నాయి. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రండి. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇది మనం చెప్తున్న విషయాలు కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని కూడా ఇది మన మాటలో కల్పితాలు, లేదంటే ఇంకో దగ్గర చూసి చెప్పింది కాదు. స్వయంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే అమెరికా న్యాయ వ్యవస్థనే ఎప్స్టీన్ కు సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా విడుదల చేసింది. ఎప్స్టీన్ అసలు ఏం చేసిండు, ఎవరితో చాటింగ్ చేసిండు, ఎవరితో ఈమెయిల్స్ చేసిండు, ఎవరెవరితో ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ హోటల్లో ఉన్నాడు, ఏ రూమ్ లో ఉన్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడు అని చెప్పేసి కొన్ని లక్షల ఫైల్స్ యుఎస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి పొందుపరిచింది. ఇగో ఒక్కసారి చూద్దాం. దీంట్లో ఇగో మనకు కనిపిస్తున్న ఈ వ్యక్తే ఎప్స్టీన్. సో ఆయన సంపన్న జీవితం చూడండి. అదేంటి, మన బుల్లెట్ కు సంబంధించిన బైక్ ఇది. ఎప్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ కూడా. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏం లేదు, ఎప్స్టీన్ కు సంబంధించిన డేటా మొత్తం కూడా ఒక 300 గిగాబైట్లు అంటే 300 GB ఉన్నది. దాంట్లో కొన్ని వందల వేల వీడియోస్ కావచ్చు, కొన్ని లక్షల ఫోటోస్,
కొన్ని లక్షల ఈమెయిల్స్, చాటింగ్స్, ఆయనకు సంబంధించిన డేటా మొత్తం కూడా పేపర్ మీద రాసిన ప్రతి రైటింగ్ అంతా కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో పొందుపరచడం జరిగింది. చూడొచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే ఇట్లా అది ఆయన ఉన్న ఇంటి దగ్గర లేదంటే హోటల్లో ఇవన్నీ కూడా ఇగో ఈయన ఎప్స్టీన్, మనకు కనిపిస్తుంది ఎప్స్టీన్. దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినట్లుగా మనకైతే తెలుస్తా ఉన్నది. ఎవరెవరు ఉన్నారనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక దీవి, ఎప్స్టీన్ కి సంబంధించిన సొంత దీవి. అది ఇతనికి ఒక సొంత ఐస్లాండ్ కూడా ఉన్నది. ఇదంతా కూడా అమెరికన్ వెబ్సైట్ లో పొందుపరిచింది. అమెరికన్ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పొందుపరిచింది. ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా యువతులు, వీళ్ళంతా కూడా యువతులు ఆ మోకాళ్ళ మీద నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ ఎప్స్టీన్ నిలబడ్డాడు. ఏం జరుగుతుంది అక్కడ, ఏం అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా నేను ఇంకోటి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇట్లాంటి ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని కూడా అమెరికన్ న్యాయ వ్యవస్థ అఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరిచింది. సో దాంట్లో భయంకరమైనటువంటి ఫోటోలు, భయంకరమైనటువంటి వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదే అమెరికా దేశానికి సంబంధించి ట్రంప్ కావచ్చు, ఎలన్ మాస్క్ కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద కుబేర్లు బిల్ గేట్స్ కూడా కావచ్చు. సో వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరితో ఈమెయిల్ చాటింగ్ చేసిండు. ఒకనొక సందర్భంలో ఎలన్ మాస్క్ ను ఈమెయిల్స్ ద్వారా తన దీవికి రావాలని చెప్పేసి, తన దీవిని ఒకసారి చూడాలని చెప్పేసి కూడా ఆహ్వానం పలికిండు. కానీ మస్క్ ఆ మెసేజ్ లో ఆయన తిరస్కరించినట్లుగా కూడా మనకు ఉన్నది. ట్రంప్ కూడా ఒకనొక సందర్భంలో చాలా సార్లు ట్రంప్ కూడా చెప్పడం జరిగింది, నాకు స్నేహితుడు ఎప్స్టీన్ అని చెప్పి. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతూ ఆ ఎప్స్టీన్ కు నాకు గత 6-7 ఏళ్ల క్రిందటనే ఆ స్నేహం అనేది ముగిసింది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది. సో అసలు ఏం జరుగుతూ ఉన్నది, అమ్మాయిలను తీసుకెళ్లి అమ్మాయిలతో అత్యాచారాలు చేసి ఒకనొక సందర్భంలో, అంటే మాట్లాడలో లేదు తెలియదు కానీ వారిని ఆ మెషిన్ లో వేసి ఉడికించినటువంటి సందర్భాలు కూడా నేను మీకు చూపిస్తానండి. వినడానికి చాలా భయంకరంగా ఉన్నా కూడా ఇవి ఎవరు చూపించలేదు మనకి ఇంతవరకు. ఒకసారి చూడండి, ఎప్స్టీన్ కి సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా. ఇక్కడ మనం చూసుకుంటే ఇగో ఎప్స్టీన్ పక్కన ట్రంప్. ఇగో ఈ ఇమేజ్ చూపించాలో లేదో అర్థం కావట్లేదు కానీ ఇదంతా కూడా మనిషి యొక్క ఉడకబెట్టినటువంటి శరీరం. అది చూడండి, ఇదంతా కూడా ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో మైకేల్ జాక్సన్, గుర్తున్నాడు కదా, మైకేల్ జాక్సన్ పక్కన ఎప్స్టీన్. సో ఇట్లా హేమీలు అందరితో కూడా ఎప్స్టీన్ కు పరిచయాలు ఉన్నవి. ఇక్కడ మనం ఈ ఫోటోలో చూడొచ్చు, ట్రంప్ ఉన్నాడు, పక్కన ఎప్స్టీన్ ఉన్నాడు. ఇట్లా ఇగో ఓకే. సో ఇట్లా ఈ ఫోటోలన్నీ ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి కూడా చాలా మంది ప్రముఖులతో, వ్యాపార దిగ్గజాలందరితో కూడా ఎప్స్టీన్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఫైల్స్ లో ఉన్నామని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఏది ఏమైతేనే ఎప్స్టీన్ సంచలనాత్మకంగా మారుతున్నాడు. ఒక్కసారి ఎప్స్టీన్ ఎవరనేది మనం చెప్పుకోవడం కూడా కాదు, చాట్ జీపీటీని అడుగుదాం ఒకసారి ఏం చెప్పుద్దాం. చూడండి ఒకసారి. ఇగో వస్తాం చూడండి. జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు అంటే జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్, అంటే ధనవంతుడు, అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి కూడా. దాదాపు జనవరి 20, 1953లో జన్మించిండు. సో ఈయన మరణం కూడా ఒక మిస్టరీనే. అది చెప్పే ముందు ఒకసారి చదువుదాం మనము. ఫైనాన్స్ రంగంలో ఉన్నాడు చాలా కాలం. ధనవంతులైన వ్యక్తులకు మాత్రమే పెట్టుబడులు నిర్వహించేటోడు. బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అమెరికా, ఫ్లోరిడా, న్యూయార్క్, అలాగే ఒక ప్రైవేట్ దీవి వంటి చోట్ల భారీ ఆస్తులు కలిగి ఉన్నాడు. ఒక ప్రైవేట్ దీవి కూడా ఉన్నది ఎప్స్టీన్ కు. ఇక 2000 సంవత్సరం ప్రారంభంలో చిన్నారులపై లైంగిక దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. పేద కుటుంబాల నుండి అమ్మాయిలను డబ్బు ఆశ చూపించి తన ఇళ్లకు పిలిచి దుర్వినియోగం చేశాడని బాధితులు చెప్పారు. మరికొందరు శక్తివంతుల్ని కూడా ఈ నేరాల్లో భాగస్వాములు చేశాడని అనుమానాలు కూడా ఉన్నాయి. 2008లో కేసు అయింది, ఫ్లోరిడాలో కేసు నమోదైంది ఆయన మీద. కానీ చాలా తేలికపాటి శిక్షతో బయటపడ్డాడు. కేవలం 13 నెలల జైలు, అది కూడా ప్రత్యేక సౌకర్యాలతో. ఈ ఒప్పందం పెద్ద వివాదంగా మారింది ఆ రోజుల్లో. మళ్ళీ 2019లో ఫెడరల్ అధికారులు మళ్ళీ అరెస్ట్ చేశారు జైల్లో ఉండగానే. సో అట్లా 2019 ఆగస్టు, ఇక్కడ చూసినాం కదా, ఆగస్టు 10వ తారీఖు రోజు ఆయన మరణించిండు. ఎప్పుడైతే రెండోసారి, అంటే మొదటిసారి కూడా ఇట్లాంటి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యిండు, తేలికపాటి శిక్షతో. అప్పుడు ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చాలా సింపుల్ గా బయటపడ్డాడు. సో కానీ సెకండ్ టైం ఎప్పుడైతే అరెస్ట్ చేశారో పోలీసులు కూడా విస్తుపోయేటువంటి ఫైల్స్ వాళ్ళకి లభించినాయి అక్కడ. ఎప్పుడైతే అరెస్ట్ చేసిండో ఆ దీవిలో కావచ్చు, ఆయన పట్టుబడ్డ ఇంట్లో కావచ్చు, విపరీతమైనటువంటి అమ్మాయిల ఫోటోసు, బాలికల ఫోటోసు, మైనర్ బాలికల ఫోటోసు,
ఇట్లా మాంసాన్ని ఉడకబెట్టిన ఫొటోస్ కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఆ మాంసాన్ని వాళ్ళకు తినిపించేటోడంట తెలియకుండా. ఎంత ఘోరమైన చర్య కదా ఎప్స్టీన్ అసలు. సో ఆగస్టు 10, 2019 ఆ జైల్లోనే చనిపోయాడు. ఆ చనిపోయింది కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో భయంకరమైనటువంటి నిజాలు ఉన్నాయి. ఎప్స్టీన్ ని పెట్టినటువంటి ఆ సెల్లో ఏదైతే జైల్లో రేపు చనిపోతాడు అనగా దానికి ముందు రోజు అంటే ఆగస్టు 9, 2019 రోజే ఆయన గురించి డెడ్ అయిండు అంటే చనిపోయినటువంటి రిపోర్టు తయారు చేసిండ్రు. సో ఇంకొక నెక్స్ట్ డే చనిపోతాడు అనగా ఆ రోజు దానికి ముందు రోజు నైటు ఆ సెల్లో నుంచి ఒక ఖైదీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడము, రాత్రి 10:30, 11 ఆ టైంలో. ఆ సమయంలో అక్కడ ఖైదీలు నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి అసలే ఉండదు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అక్కడ ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళడము ఇట్లాంటి అనుమానాలకు తావిస్తా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా భయంకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వచ్చినాయి. వాస్తవానికి ఎప్స్టీన్ ఒకవేళ తనంతట తానే మరణిస్తే గనక శరీరం మీద మొత్తానికి గాయాలు ఎక్కడ కనపడవు. కానీ మెడ భాగంలో ఆయనకు బొక్కలు విరిగిపోయినట్టుగా ఎవరో పట్టుకొని ఒత్తినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తేలింది. మొత్తానికి ఎప్స్టీన్ మరణం కూడా ఒక వివాదాస్పదంగా మారింది. కానీ ఆయన చనిపోయి దాదాపు 2019 అనంటే ఒక 6-7 సంవత్సరాలు అవుతా ఉంది. 6-7 సంవత్సరాల తర్వాత ఇంతటి భయంకరమైనటువంటి నిజాలు బయటికి రావడము అందరూ కూడా చర్చ చేస్తా ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఇదే ఎప్స్టీన్ మాట్లాడుతూ మనం నిన్న మొన్న కూడా వీడియోస్ లో చూసినాం కదా, తన మర్మాంగాన్ని తన తలని కూడా ఫ్రీజ్ చేయాలని చెప్పేసి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు వాళ్ళ స్నేహితుల ముందు. ఎందుకు అనంటే భవిష్యత్తులో టెక్నాలజీ పెరిగితే, శాస్త్రీయ జ్ఞానం పెరిగితే ఆ తలని అంటే -300 నుంచి 400 డిగ్రీల మధ్యలో ఫ్రీజ్ చేస్తే ఆ తల కానీ ఆ అవయవ భాగాలు కానీ ఖరాబ్ కావు. సో ఫ్యూచర్లో ఏదైనా టెక్నాలజీ పెరిగితే ఆ టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ ఆయన తలను ఆ మర్మాంగాన్ని ఉపయోగించాలనేది ఆయన ఆలోచన. సో మొత్తానికి ఓవరాల్ గా ఎపిసోడ్ చూస్తే కనుక భయంకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అసలు ఏం జరుగుతా ఉన్నది, ఎందుకు ఆ విధంగా చేశాడు అనేటువంటి దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కానీ ఏం చేస్తే ఏం లాభం, కొన్ని వందల వేల జీవితాల్లో చీకటి నింపిపోయిండు ఎప్స్టీన్. బ్రతికున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటపడిండు. చనిపోయిన తర్వాత ఇవాళ ఒకరొకరుగా ప్రతి ఒక్కరు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎప్స్టీన్ బారిన పడి బాధితులుగా మారిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి వాళ్ళ వెలుగులోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఘోరమైన చర్య దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇట్లాంటివి చూసి ఉన్నాం మనం. చిన్నారులను ఉడికించి ఇక్కడ చూసినాం కదా, నేను మళ్ళొక్కసారి చూపిస్తాను మీకు. ఇగో ఈ వీడియోస్ అన్ని కూడా ఆయనకు సంబంధించినాయి. ఇగో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినాయి. ఇంకొక నిమిషం, ఇగో ఇది చూడండి. జస్ట్ సెడ్ నో. ఆమె నో అని చెప్పినందుకు ఆమె మొహం చూడండి ఒకసారి ఎట్లయిందో. మొహమంతా కుట్లు, మొహమంతా గాయాలు. సో జెఫరీ ఫైల్స్ లో 1000వ ఫోటోలో 41వ ఫోటో ఇది ఏదైతే మనం ఇందాక చూపించినాం కదా, దీంట్లో ఉంది ఆ ఫోటో. జెఫరీస్ ఫైల్స్ లో ఆ ఫోటో ఉన్నది. ఇక్కడ చూడండి శరీర భాగాలు ఇవి రెండు కూడా కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇంక్లూడింగ్ ఎవ్రీవన్ టు బి ఇన్వెస్టిగేటెడ్ టు ద ఫుల్ ఫోర్స్ ఆఫ్ ద లా అని చెప్పేసి ఇగో ఎప్స్టీన్ అతనే. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ జస్టిస్ వాళ్ళు రిలీజ్ చేసినవి ఇవన్నీ. పాపం చిన్నపిల్లలు, ఇక్కడ ట్రంప్ కనిపిస్తున్నాడు. సో ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకి రోజులు సరిపోవు, కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి ఇట్లా. ట్రంప్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, ఎలన్ మస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకుల, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల, పెద్ద పెద్ద దిగ్గజాల హస్తాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఆ నాయకులు లేదా ఆ నేతలు మాత్రం ఎక్కడికక్కడ కొట్టిపారేస్తా ఉన్నారు. సో చూడాలి ముందు ముందు దీని మీద ఏం జరుగుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క న్యాయపరమైనటువంటి చర్చ ఎంతవరకు దారితీస్తా ఉంది. మరి ఈ సమయంలో ఎందుకు అమెరికా విడుదల చేయాల్సి వచ్చింది? ట్రంప్ గవర్నమెంట్ నడుస్తా ఉన్నది ప్రస్తుతానికి అమెరికాలో. ఇంకా ట్రంప్ కు ఉన్నటువంటి వ్యతిరేక పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దాచిపెడుతున్నారని చెప్పి. సో అవన్నీ విడుదల చేస్తే పెద్ద పెద్ద నాయకులకు ఏమైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నదా? భారతదేశానికి సంబంధించిన వ్యాపార దిగ్గజాల పేర్లు కూడా అందులో ఉన్నాయా? వాళ్ళ హస్తం కూడా దాంట్లో ఉందా? ఆ ఫైల్స్ ఎందుకు బయట పెట్టడం లేదు? సో ఇట్లాంటి ప్రశ్నలన్నింటి కూడా సమాధానం వెతకాల్సి ఉన్నది. మొత్తానికి ఎప్స్టీన్ అయితే ఒక సంచలనంగా మారిండు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూసి కళ్ళు నివ్వెరపోతా ఉన్నాయి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.